వాక్యానుసారంగా జీవించడానికి మీరు ధన్యతని దీవెని దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసే పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నిన్నటి వాక్యంలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు, అవునా అండి? నాతాను చెప్పాడు, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి దావీదుకు అవకాశం అయితే లేదు, తన కుమారుడు ద్వారా దేవుడు అవకాశం ఇస్తానని చెప్పి సొలొమోను గురించి మనం ధ్యానం చేసుకున్నాం, అవును కదండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం యొక్క ప్రవక్త గురించి మనం తెలుసుకునే ముందర ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. అసలు ఏంటి ఆ ఇంట్రడక్షన్ ఏంటి, ఎవరి గురించి అంటే సొలొమోను గురించి మనం నేర్చుకోవాలండి. అంటే సొలొమోను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. సొలొమోను అందరికీ తెలుసు కదండి, అందరికీ. సొలొమోను అనగా చక్కటి జ్ఞానవంతుడు, అతను మించిన వారు ఆ కాలంలో కానీ ఇప్పుడు కానీ అంతటి జ్ఞానవంతులు ఎవ్వరు కూడా లేరు అని సొలొమోను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడండి. అలాంటి వ్యక్తి అయిన సొలొమోను కాలంలో ఈ యొక్క ప్రవక్త, ఇప్పుడు నేను ఎవరైతే ప్రవక్త గురించి చెప్పబోతున్నానో ఆ ప్రవక్త ఉన్నాడన్నమాట. ఆ ప్రవక్తకు దీనికి సంబంధం అనేది ఎక్కడ వస్తుందనేది మనం తెలుసుకుంటాము. కానీ ఈ సొలొమోను ఎలా ఉన్నాడో తెలుసా అండి? మొదట దేవుని యొక్క పరిస్థితులు, దేవుని యొక్క స్థితిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో చక్కగా ఈ సొలొమోను తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. దైవికమైన భక్తిలో కూడా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ రాను రాను తన జీవితం ఏమైపోయిందో తెలుసా అండి? అనేక మంది భార్యలను వివాహం ఆడడం వల్ల తన జీవితంలో చాలా సమస్యలు వచ్చినాయి. సమస్యల కంటే ముందర ఏం చెప్పాలంటే తను దేవుడి నుంచి దూరం అయిపోవడానికి చాలా పనులు వచ్చేసినాయి అన్నమాట. అంటే అనేక మంది భార్యల వల్ల, అన్యజనుల యొక్క స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల ఏమైపోయాడంటే సొలొమోను దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయి అన్య జాతికి సంబంధించిన విగ్రహారాధులు, వారి బలిపీఠాలు కట్టించి ఏమైపోయాడంటే దేవుని దృష్టికి వ్యతిరేకమైన వ్యక్తిగా ఈ సొలొమోను అయిపోయాడండి. తన జీవితం మొదట్లో ఎంత బాగుందో సొలొమోను యొక్క ముగింపు అంతా చాలా శాపకరముగా, బాధాకరంగా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలోంచి మనం చూసుకుంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం నుంచి కనుక మనం ఒక్కసారి ధ్యానం చేసుకుంటే, మరలా నేను చెప్తున్నా అండి రిఫరెన్స్, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంపడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండా నిశ్చయించి తీసివేసి నీ దాసునికి ఇచ్చేదెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు 2 సార్లు సొలొమోనుకి హెచ్చరిక చేస్తున్నాడండి. సొలొమోను, నువ్వు చెప్పిన మాట నువ్వు వినట్లేదు, నా మాట ప్రకారం నువ్వు జీవించట్లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, నేను చెయ్యొద్దు పనులన్నీ కూడా నువ్వు చెయ్యడం వల్ల నీ యొక్క హృదయం ఏమైపోయిందంటే నా దృష్టికి వ్యతిరేకమైపోయింది, నాలోంచి నేను తీసేస్తున్నాను, నా హృదయంలోంచి నేను తీసేస్తున్నాను అని సొలొమోనుతో దేవుడు 2 సార్లు మాట్లాడతాడండి. 2 సార్లు మాట్లాడినా సరే సొలొమోను ఎక్కడ కూడా తన జీవితాన్ని మార్చుకోడు. ఇంకా తర్వాత దేవుడు అంటున్నాడు కదా, యెహోవా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీ నుండి నేను రాజ్యాన్ని తీసేసుకుంటున్నాను అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడి నీ రాజ్యాన్ని ఎవరికి ఇస్తానో తెలుసా, నీ దాసుని చేతికి నీ రాజ్యాన్ని అప్పగిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ, నీ తండ్రి చేసిన రీతిగా నువ్వు నా యందు భయభక్తులు కలిగి జీవించట్లేదు, దావీదు ఎలా అయితే చేసి నువ్వు అలా ఉండట్లేదు, కాబట్టి నీ తండ్రిని బట్టి నేను ఏం చేస్తానో తెలుసా, నీ తండ్రి యందు నేను ఒక నిబంధన చేసి ఉన్నాను కాబట్టి ఆ నిబంధన బట్టి నీ దగ్గర నుంచి కాకుండా నీ కుమారుడు చేతిలో నుంచి నీ రాజ్యాన్ని నేను తీసివేస్తానని దేవుడు మాట్లాడతాడు. నిన్నటి కాలం మనం దైవజనుల ద్వారా ఒక చక్కటి మాట నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి? దేవుడు యొక్క దావీదుతో ఏం స్థిరపరిచాడు?
ఏం మాటను స్థిరపరిచాడు? నీ యొక్క కుమారుడికి నేను రాజ్యాన్ని స్థాపిస్తాను, నీ కుమారుడు ద్వారా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను అని చెప్పేసి సొలొమోను గురించి లేదంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అవునండి. కానీ ఈ క్షణము ఇప్పుడు ఈ మాట ప్రకారం చూస్తే సొలొమోను దేవునికి వ్యతిరేకమైపోయాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ యొక్క తండ్రితో నేను చేసిన నిబంధన బట్టి నీ కుమారుడు ద్వారా నీ రాజ్యాన్ని నేను లాగేసుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడండి. అదే ఇక్కడ మనం చదువుకున్న వచనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదే అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్తే ఎప్పుడైతే దేవుడి మాట తెలియపరిచారో, ఈ మాట తెలియపరిచిన తర్వాత అనేకమైన శత్రువులను సొలొమోను పైన దేవుడు విరోధులుగా నిలబెట్టేశాడు. అనేక మంది లెగుస్తున్నారు సొలొమోను మీద యుద్ధము చేయడానికి, సొలొమోను యొక్క రాజ్యాన్ని పడివేయడానికి దేవుడు అనేక మందికి అవకాశం ఇచ్చేశాడండి. అలాంటి వారిలో ఇచ్చిన అవకాశము ఈ యొక్క 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకుంటే, మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు స్థిరపరిచాడో, ఒక మాటను తెలియపరిచాడు. ఏం చెప్పాడండి? నీ నుండి నీ రాజ్యాన్ని తీసి నీ దాసునికి నేను అప్పగిస్తాను అని దేవుడు మాట్లాడాడు. అదే రీతిగా దేవుని యొక్క మాట నెరవేర్చబడడానికి అనేక మంది విరోధుల్ని దేవుడు సిద్ధపరిచేశాడు. సిద్ధపరిచిన తర్వాత ఎవరు తనకి వ్యతిరేకంగా తిరుగుతున్నారో తెలుసా అండి? యరొబాము. యరొబాము ఎవరు అని అంటే తిని యొక్క సేవకుడే. ఎవరు సేవకుడు అంటే సొలొమోను యొక్క కింద పనిచేసిన వ్యక్తి, తన యొక్క దాసుడు అన్నమాట ఈ యరొబాము. ఈ యరొబాము గురించి నాకు తెలిసి 2 వారాల క్రితం ఆల్రెడీ దైవజనులు మీకు తెలియపరిచారు. ఎంతమందికి గుర్తున్నాయండి ఈ మాటలు? ఎంతమందికి గుర్తున్నాయా లేదా? సగం సగం ఎత్తుతున్నారు. ఎంతమందికి గుర్తున్నాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోనుకు చెప్తున్నాడు, సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచాడు, వ్యతిరేకంగా లేచాడు అనమాట. ఎందుకో తెలుసా అండి? సొలొమోను ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే కఠినమైన బాధలు పెడుతున్నాడు, ఇష్టానుసారంగా చేపిస్తున్నాడు. తనకి ఎలా అంటే అన్య దేవతల వైపు మగ్గు చూపించేసి తనకు నచ్చినట్టుగా తన యొక్క ప్రజలని లేదు, ఎవరని లేదు, ఇష్టానుసారంగా వారిపైన అనేకమైనవన్నీ రుద్దేస్తున్నాడంట. అలాంటిని బట్టి ఈ యరొబాము ఏమైపోయాడంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఈ యరొబాము, నేనైతే రాజునైతే ఇలా చెయ్యను అని కూడా మాట్లాడతాడు. ఇంకా మనం ముందుకు చూసుకుంటే అసలు ఈ యరొబాము ఎవరు అంటే ఇతడు జెరేబా సంబంధమైన ఎఫ్రామీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా అనే ఆమె విధవరాలు అని చెప్పి అంటున్నాడు. ఇంకా మనం చూసుకుంటే ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, ఎందుకు రాజు మీదకి ఎందుకు లేచాడు, అసలు రీజన్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడండి. సొలొమోను మిల్లులో కట్టించిన తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటులను బాగు చేయుచుండెను. అయితే యరొబాము ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారి చేయవలసిన భారమైన పని మీద అతనికి అధికారిగా నియమించేశాడు. అంటే యరొబాము చక్కటి బలాఢ్యుడు, మంచి యవ్వనస్తుడు, చాలా శక్తిశాలి అని చెప్పి గ్రహించిన ఈ సొలొమోను ఎవరైతే ఆ యొక్క బాధలన్నీ పడుతున్నారో, కఠినమైన భారాన్ని మోస్తున్నారో వారిపైన అధికారిగా ఉంచాడు. ఆ అధికారిగా ఉంచడం వల్ల యరొబాముకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే తెలుసా అండి, తను కూడా అందులో ఒక వ్యక్తే. ఈ ప్రజలందరినీ ఇంత కఠినముగా ఇంత భారభరితంగా ఇలా హింసించడము తనకి ఏమాత్రము కూడా నచ్చలేదండి. యరొబాముకి నచ్చకపోయేసరికి యరొబాము ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో నుంచి బయటికి వచ్చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక ప్రవక్త కనిపిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఆ ప్రవక్త గురించి. ఆ ప్రవక్త ఎవరు అని అంటే 29వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇదే 11వ అధ్యాయము. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడను ప్రవక్తయగు అహియా అతనికి మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవ్వడును లేకపోయెను. దేవునికి స్తోత్రం. యెరూషలేములో నుంచి యరొబాము బయటికి వచ్చేస్తున్నాడు. అలా బయటికి వస్తున్నప్పుడు మార్గంలో కనిపించిన ఆ వ్యక్తే మనం నేర్చుకోబోయే ప్రవక్త. ఆ ప్రవక్త పేరు ఏంటండి? అహియా. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. యెహోవా అన్న మాటకు అర్థం ఏంటంటే దేవునికి సహోదరుడు, బ్రదర్ ఆఫ్ ది లార్డ్ అని అంటారనమాట. అంటే దేవునికి సహోదరుడు అని ఈ అహియాకి గల పేరుకి అర్థం అండి. ఈ అహియా ఏం చేస్తున్నాడంటే తిని చెప్తున్నాడు అనమాట, ఎప్పుడైతే యెరోబాము ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రాంతంలో నుంచి బయటకు వచ్చేసి వెళ్తున్నారో ఆ పొలము దగ్గర ఈ అహియా యెరోబాము తప్ప ఎవ్వరు కూడా లేరంట. అప్పుడు దేవుని యొక్క వాక్కు, ఆ ప్రవచనాన్ని ఈ యొక్క అహియా ప్రవక్త తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడో తెలుసా అండి? తను ఒక కొత్త వస్త్రాన్ని వేసుకున్నట్టుగా మనకి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ వస్త్రాన్ని తీసుకొని తను ఏదైతే కొత్త వస్త్రము ధరించుకున్నాడో ఆ వస్త్రాన్ని తీసేసి 12 ముక్కలుగా దాన్ని ఏం చేశాడంటే చింపేశాడండి. 12 ముక్కలుగా చింపేసి చెప్తున్నాడు, ఈ 10 ముక్కలు నీకు ఇస్తున్నాను. ఈ 10 ముక్కలు దేనికి సాదృశ్యమో తెలుసా? 10 గోత్రాలకు సాదృశ్యం అని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని తీసి 12 ముక్కలుగా చింపేసి యెరోబాముకి 10 ముక్కలు నీకు ఇస్తున్నాను, దేవుడు ఏం చేయబోతున్నాడంటే నిన్ను రాజుగా నియమింపబోతున్నాడు. ఈ 10 గోత్రాలపై దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన రాజుగా నియమిస్తున్నాడు. ఈ 2 గోత్రాలను ఎవరైతే ఇప్పుడు రాజుగా ఉన్నారో వారికి దేవుడు అప్పగిచ్చేస్తాడు. ఎందుకంటే దావీదు యందు దేవుడు చేసిన వాక్కును బట్టి, ఆ నిబంధన బట్టి దేవుడు అతనికి ఆ 2 గోత్రాలను ఇస్తాడు అని చెప్పి ఈ ప్రవచనాన్ని చెప్పేసి ఈ యొక్క మాటలన్నీ పలికి అహియా వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ తెలుసుకున్న సొలొమోన్ ఏం చేస్తాడో తెలుసా అండి? యెరోబాముని చంపాలని చూస్తాడు. ఎప్పుడైతే యెరోబాముని చంపాలని అనుకున్నాడో వెంటనే ఈ యొక్క యెరోబాము ఐగుప్తు దేశానికి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి పారిపోతాడు. ఐగుప్తు దేశానికి పారిపోయిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ ఐగుప్తు దేశానికి యెరోబాము వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సొలొమోన్ ఏమైపోతాడంటే చనిపోతాడండి. చనిపోయిన తరువాత మనం చూసుకుంటే ప్రియ జనాంగమై 12వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తుంది, రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేల్ అందరూ షెకెమునకు రాగా, అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఈ రెహబాము ఎవరు అంటే సొలొమోను యొక్క కుమారుడు. ఈ మాట మనకి పైన కనిపిస్తుంది. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజయ్యాడంట. ఎప్పుడైతే సొలొమోను ఉన్నంత కాలము దేవుడు చెప్పిన మాట ఏదైతే
ఆ స్నేహితులు అంటారు, కాదు కాదు నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పేసి తన స్నేహితుల మాట ప్రకారము వారు 3వ రోజు వచ్చినప్పుడు యెరోబాము తనతో పాటు ఇంకా ఉన్న కొంతమంది వచ్చినప్పుడు వీరు మాట్లాడతారనమాట. రెహబాము, మా తండ్రి యొక్క నడుము కంటే నా చిటికెన వ్రేలు ఇంకా ఎక్కువగా పెద్దదిగా ఉంది కాబట్టి మా తండ్రి ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువగా మీ పైన నేను కాడి బరువు మోపాలని ఆశిస్తున్నాను అని చెప్పేసి రెహబాము మాట్లాడతాడండి. ఈ మాటలు ఏది కూడా యెరోబాము కానీ తన దగ్గర ఉన్న కొంతమంది వాళ్ళకి ఎవరికి కూడా నచ్చకపోయినప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసి అక్కడున్న కొంతమంది అందరూ కూడా ఒక చక్కగా మాట్లాడుకొని యెరోబాముని ఆ 10 గోత్రాలకు సంబంధించిన వీరందరి పైన ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక రాజుగా దేవుడు నియమిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అహియా ప్రవక్త ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడిదంతా కూడా చేసుకుంటూ వచ్చాడండి. ఎప్పుడైతే దేవుడు సొలొమోనుతో మాట్లాడాడో ఆ యొక్క మాట నెరవేర్చబడడానికి దేవుడు ఈ యొక్క రెహబాము యొక్క హృదయాన్ని కూడా కఠినపరిచేశాడు. ఆ రెహబాము యొక్క రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడంటే తన దాసుడైన యెరోబాముకు దేవుడు అప్పగించేశాడండి. దేవుడిచ్చిన మాటను, దేవుడిచ్చిన ఆజ్ఞను అతను చక్కగా ఈ యొక్క రెహబాము ఏది కూడా వినలేదు, ఇష్టానుసారంగా తన జీవితాన్ని చేశాడు. యెరోబాము మాత్రం ఆలకించాడు. ఏంటంటే తన ప్రవక్త చెప్పిన మాట ప్రకారము తను ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో అక్కడ మరొక్కసారి ఏం జరిగిందో తెలుసా అండి, యెరోబాము ఎవరైతే చూసి దేవుడు ఏం చేశాడంటే యెరోబామును దేవుడు ఉన్నతంగా ఒక రాజుగా నియమించాడు. కానీ దాని తర్వాత ఏమైపోయిందంటే ఈ యెరోబాము కూడా చాలా ద్వేషంగా, చాలా దేవునికి వ్యతిరేకమైన ఒక వ్యక్తిగా తిను కూడా మారిపోయాడండి. ఎలా మారిపోయాడంటే తన ఆలోచన శైలి మారిపోయింది, తన ఆలోచించే తత్వము మారిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ రెహబాము కిందకి వెళ్ళిపోతారేమో, మళ్ళీ వీళ్ళందరూ ఈ రాజ్యం అంతా కూడా నా దగ్గర నుంచి లాగేసుకుంటారేమో అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా అండి, 2 దూడలను బంగారముతో చేయించి ఐగుప్తు దేశము నుంచి మనల్ని విడిపించినవి ఈ 2 అని చెప్పి అక్కడున్న ప్రజలందరికీ కూడా ఏం చేస్తున్నాడో తెలుసా అండి, వారి యొక్క ఆలోచనలు మార్చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. బలిపీఠాలు కట్టించడం ఏంటి, దానిపైన బలిపీఠముల పైన ఇష్టానుసారంగా వారు బలిలో అర్పిస్తా వస్తున్నారు. యాజకుడు చేయాల్సిన పనులన్నీ కూడా ఈ యొక్క యెరోబామే చేసేసుకుంటూ వచ్చాడనమాట. దీని తర్వాత మనం చూసుకుంటే ఈ 13వ అధ్యాయం అంతా మనం ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు మాట్లాడతాడు. ఏంటంటే ఒక దైవజనుడు ద్వారా దేవుడు ఆ యెరోబాముకి బుద్ధి చెప్పడానికి చూస్తాడు. కానీ ఎక్కడా కూడా యెరోబాము దేవుడి యందు మనసు తిరగదండి. దేవుడి పైన మరలా లక్ష్యం ఉంచడు. ఇష్టానుసారంగా తన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అందుకని మనం చూసుకుంటే ఈ 13వ అధ్యాయంలో ఈ 13వ అధ్యాయం 33వ వచనంలో ఒకసారి మాట చదువుదాము. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారికి యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములను యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లు ఇది వారికి శాప కారణమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే దైవజనుని పిలిపించాడు, దైవజనుని మాటకి ఏమాత్రము కూడా లక్ష్య పెట్టలేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇంకా పై వచ్చి అంటున్నాడు కదా, ఈ సంగతి అయిన తరువాత అంట యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టలేదంట. ఎంత చెప్పినా ఎంత చేసినా కొందరు మనస్తత్వాలు ఏమాత్రము కూడా మారు. అవునా అండి? ఈ యొక్క యెరోబాము యొక్క మనస్తత్వం కూడా ఎక్కడ కూడా మార్చబడట్లేదు. దాన్ని బట్టి ఏమైపోయారో తెలుసా అండి, సామాన్యమైన మనుషులందరినీ కూడా తీసుకెళ్ళిపోయి యాజకత్వం దగ్గర కూర్చోబెట్టేశాడు. ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జరుగుతుంది. దాన్ని బట్టి దేవుడు ఎంత శాపాన్ని వారి యొక్క ఇంటిపైన, సంతతి పైన తీసుకొచ్చాడో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. చదవాలి.
ఆ కాలమున యెరోబాము కుమారుడైన, గట్టిగా చదవండి అమ్మా, అబియా కాయిలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లా నేను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషం వేసుకొని షిల్లోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజు నగుదని నాకు సమాచారము తెలియజేసి చెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ జనాంగమా, ఈ యొక్క యెరోబాముకి వివాహమైన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరే అబియా. దేవుడు ఏదైతే మాట చెప్పాడో దాని ప్రకారంగా మన పైన వచనాలు చూసుకుంటే ఆ సంతతి మొత్తాన్ని కూడా నిర్మూలన చేసేయడానికి దేవుడు వారి పైన ఒక శాపాన్ని తీసుకొచ్చేస్తాడండి. ఇక్కడ మనం విషయాన్ని ఒకసారి చూసుకుంటే ఈ 14వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చూసుకుంటే కనుక అబియా ఎలా ఉండిపోయాడంటే కాయిలా పడిపోయాడు. అంటే ఎలాంటి చలనం కూడా లేదు, ఎలాంటి చలనం కూడా లేదు. మనిషి ఉన్నాడా, బ్రతికున్నాడా లేదా ఏది కూడా తెలియట్లేదు. అప్పుడు వెంటనే యెరోబాము అంటున్నాడు తన భార్యతో, నువ్వు వెళ్ళు, నన్ను ఈ యొక్క రాజ్యానికి రాజుగా నియమించిన ఒక ప్రవక్త ఉన్నాడు పలానా ప్రాంతంలో, అతని పేరు అహియా, అతని దగ్గరికి వెళ్ళు. అతని దగ్గరికి ఇలా వెళ్ళమాకు. ఎలాగా అండి, ఎలా వెళ్ళొద్దంటున్నాడు? మారు వేషంలో వెళ్ళమంటున్నాడు. నీవు నా భార్యవని తెలియకుండా తన దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. వెళ్తూ వెళ్తూ కొన్ని రొట్టెలు తీసుకెళ్ళు, అలాగే కొంచెం అన్నీ కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నిటినీ కూడా భార్య ఫాలో అయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఈ యొక్క భార్యాభర్తలు ఇరువురు కూడా ఎవరిని మోసం చేద్దాం అనుకున్నారండి? భర్త చెప్తున్నాడు, నీవు నా భార్యవని ఆ ప్రవక్తకి తెలియకూడదు కనుక నువ్వు మారువేషం వేసుకో, వెళ్ళు, నీ యొక్క కుమారుడికి ఏమై ఉంటుంది ఏంటనే విషయాలు ఆ ప్రవక్త నీకు తెలియపరుస్తాడు అని చెప్పేసి వెళ్ళమంటున్నాడండి. ఎందుకు అలా చెప్తున్నాడు, ఎందుకు వెళ్ళమంటున్నాడు? తన యెరోబాము యొక్క భార్య అంటే చెప్పడా ప్రవక్త? కానీ వీరిలో ఒక ఆలోచన ఉంది. యెరోబాము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని, అంతటి విషయాన్ని కూడా ఈ యొక్క అహియాకు కూడా తెలిసే ఉంటుంది. నేను దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేస్తున్నాను, నా భార్య, నా కుమారుడు అంటే ఖచ్చితంగా వీరు శపింపబడాలి అన్న రీతిగా ఆ ప్రవక్త చెబుతాడేమో అన్న ఆలోచన కలిగి ఎంత ఘోరమైన మోసాన్ని చేయడానికి కూడా ఈ యొక్క యెరోబాము వెనకాడట్లేదండి. తన భార్యని మారువేషంలో వెళ్ళమంటున్నాడు, ప్రవక్త దగ్గరికి మారువేషంలో వెళ్ళమంటున్నాడు. మారువేషంలో వెళ్ళు, దేవుడు నీతో మాట్లాడతాను అని చెప్పి అంటున్నాడు. ప్రవక్త నీతో మాట్లాడతాడు, నీ కొడుకు గురించి బయలుపరుస్తాడని దేవుడు యెరోబాము మాట్లాడుతున్నాడు. అదే రీతిగా భార్య కూడా ఏం చేసిందంటే ఇదంతా కూడా విని భర్త చెప్పిన రీతిగా మారువేషంలో ప్రయాణమైందని. షిల్లోహునకు వెళ్ళు, అక్కడ ప్రవక్త అయిన అహియా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే అలాగే తను చెప్పిన రీతిగా వెళ్ళడానికి ప్రయత్నం చేసిందండి. దేవునికి స్తోత్రం. మారువేషం వేసి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేయాలనుకున్నారో తెలుసా అండి? ఒక ప్రవక్తని మోసం చేయాలి అని అనుకున్నారు. ఎప్పుడైతే ఇలా మోసం చేయాలి అని అనుకున్నారో దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? వెంటనే మన యొక్క 4వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే, యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిల్లోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, హల్లెలూయా, యెరోబాము కుమారుడు కాయిలా ఉన్నాడు గనుక అతని గురించి నీ చేత విచారించుటకే యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకొని మరి ఒక తైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భార్యాభర్తలు ఏమనుకున్నారు తెలుసా అండి? ఇతను ఒక సామాన్యమైన ప్రవక్త, ఇతను ఏమి తెలియదులే అన్నట్టుగా ఆలోచన చేశారు. ప్రియ జనాంగమా, ఇష్టానుసారంగా వీరి ఆలోచన బట్టి మారువేషంలో వెళ్ళిపో, దేవుడు అక్కడ ఒక ప్రవక్త ఏదో ఒకటి మాట్లాడతాడులే అన్నట్టుగా ఏం చేశాడంటే పంపించేశాడు. కానీ సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడన్న విషయాన్ని యెరోబాము గ్రహించలేకపోయాడండి. అయ్యో, మనుషులు చూడకపోవచ్చు,
మనుషులు మనల్ని చూడకపోవచ్చు, మనం చేసిన వాటిని చూడకపోవచ్చు, మనం అన్న వాటిని వినకపోవచ్చు, కానీ సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని ఈ యరొబాము యొక్క భార్య ఇరువురు కూడా మర్చిపోయారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఏం చేశారో తెలుసా? భార్య చెప్పిన రీతిగా, భర్త చెప్పిన రీతిగా భార్య షిల్లోహునకు ప్రయాణమైపోయి ఆ యొక్క దగ్గరికి రాబోతున్న సందర్భంలో దేవుడు మాట్లాడాడు అహియాతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాడో తెలుసా అండి అహియా పరిస్థితి? వృద్ధాప్యమందు ఉన్నాడంట. వృద్ధాప్యమందు తన కళ్ళు కూడా కనిపించట్లేదంట. అంటే అంతటి వృద్ధాప్యంలో ఉండిపోయాడు, తన కళ్ళు కూడా కనిపించట్లేదు. ప్రియ జనాంగమా, ఈ మాటను బట్టి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు నీవు ఎలా ఉన్నావు, నీ ఏజ్ ఏంటి అని దేవుడు ఏమాత్రము కూడా చూడు. నీ వయసు గురించి దేవుడు ఏమాత్రము కూడా ఆలోచించడు. అది నువ్వు చిన్నపిల్లోడివా లేదంటే పెద్దవాడివా ముసలివాడివా అని దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించండి. ఏజ్ ఈజ్ నాట్ చెప్పాలంటే ఏజ్ అనేది ఒక నెంబర్ అంట. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని చెప్పేసి అంటారు. నీ వయసు దేవుని పనికి ఆటంకం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నా వయసు అయిపోయింది, నేను చాలా చేశాను, ఇంకా నేనేం చేయలేనులే, ఇంకా ఇంత మటుకు నేను చాలులే అనుకుంటూ ఉంటారు చాలామంది. ప్రియ జనాంగమ, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వయసు ఎంతైనా అవ్వచ్చు, నువ్వు చిన్నపిల్లవాడివైనా అవ్వచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారివైనా అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, కానీ దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో నేను పెద్దదాన్ని, నా వల్ల ఏం కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీ ద్వారానే వాడుకోవాలని ఇష్టపడుతున్నాడేమో. అందుకనే దేవుడు ఆ వృద్ధాప్యమందు నా ప్రవక్త కండ్లు కనబడకపోయినప్పటికీ కూడా దేవుడు మాత్రం తను వాడుకోవడానికి ఇష్టపడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రవక్త కదా, అయ్యో తను వృద్ధాప్యమందు ఉన్నాడు కదా, తనకేం తెలియదులే అని యరొబాము అనుకున్నాడు. తన భార్య కూడా అదే ఆలోచించి ఉండొచ్చేమో. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడండి? అంతటి వృద్ధాప్యంలో కండ్లు కనబడకపోయిన ఆ ప్రవక్తనే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడి దేవుడు చేసింది ఏంటో తెలుసా? ఆ యొక్క ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు బయలుపరుస్తున్నాడు. అదిగో యరొబాము యొక్క భార్య వస్తుంది, ఆమె మారు వేషంలో వస్తుంది, కాబట్టి ఆమెను గుర్తించాలి. నువ్వేం చేయాలో తెలుసా? నేను చెప్పే ప్రతి మాట నువ్వు ఆమెతో చెప్పాలి అని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ జనాంగమా, దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది ఎవరినైనా సరే, చిన్నపిల్లవాడు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారిని దాకా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు. ఆ వాడుకునేప్పుడు చాలామంది అనుకుంటారు, చులకనగా చూస్తారు, పెద్దవాళ్ళు అయిపోయారులే, లేదంటే చిన్నపిల్లవాళ్ళు వీళ్ళకేం తెలుసులే అన్నట్టుగా అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు ఎలాంటి వారిని ఏ పరిస్థితుల్లో ఎలా వాడుకుంటాడో నేను చెప్పలేము. నేను మాత్రం కూడా చెప్పలేము. ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు, ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. యరొబాము తన భార్య ఈ యొక్క ప్రవక్తని ఏం చేయాలనుకున్నారండి? మోసం చేయాలనుకుంటున్నారు. ప్రియ జనాంగమా, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దైవజనుల్ని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మోసం చేయడం అంటే అర్థము వేరే విషయాలేం కాదు. దైవజనుడి దగ్గర ఏ మాట అయితే దాచాలి అని అనుకుంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సమస్తాన్ని బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పకూడదని అనుకుంటావేమో, కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఆ మాటను ఒక్కసారి చదువుదామండి. మత్తయి సువార్త. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచకపోదు, రహస్యమైనదేదియు దేవునికి స్తోత్రం ఏంటండి? బయలుపరుస్తాడు దేవుడు. రహస్యమందు ఏది కూడా దాగదంట. సమస్తాన్ని దేవుడు బయలుపరుస్తానని చెప్పంటున్నాడు. నువ్వు నువ్వు దాచాలి అనుకుంటున్నావేమో, లేదంటే దైవజనులకు నువ్వు చెప్పకూడదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ సమస్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. నీ విషయం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో, దైవజనుల దగ్గర నువ్వు ఏదైతే దాచాలని నువ్వు అనుకుంటున్నావో, నీ ద్వారా తెలియపరచకపోయినా దేవుడు వేరెక్కడి ద్వారా అయినా దేవుడు తెలియపరుస్తాడు. ప్రియ జనాంగం, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీవు చెబితే ఒక రీతిగా ఉంటుంది, వేరే వాళ్ళ ద్వారా చెప్తే మరొక రీతిగా ఉంటుంది. అదే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఈ యొక్క దైవజనుల్ని, ఈ యొక్క ప్రవక్తని వీరిరువురు కూడా మోసం చేయాలనుకుంటున్నారు. కానీ ప్రియ జనాంగమా, దేవుడు మాత్రం మోసపోకుండా ఈ యొక్క దైవజనుడికి ముందుగానే చక్కటిగా దేవుడు మాట్లాడేశాడండి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. దైవజనుడిని మోసం చేయాలి, దైవజనుడి దగ్గర ఏదైనా దాచాలి, దైవజనుడికి తెలియపరచకూడదు అని అనుకుంటూ ఉంటే మాత్రము ఏమాత్రము కూడా సాధ్యపరచబడదు. ఎందుకంటే సమస్తాన్ని బయలుపరచువాడు దేవుడున్నాడు. రహస్యమందు ఏది కూడా దాగదు, సమయమందు ఖచ్చితంగా ప్రతిదీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మరుగు చేయాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని బయలుపరుస్తాడు దేవుడు. నీ జీవితంలో కూడా కావచ్చు, నీ జీవితంలో కూడా నిన్ను ఎవరైనా మోసం చేయాలని అనుకోవచ్చు. నీలో కనుక దేవుని మాట, నీలో దేవుని ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా నిన్ను మోసం చేయలేరు. ఎందుకంటే ముందుగానే దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహియాకి దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మతో నింపేశాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో. దేవుడు మాట్లాడుతున్నాడు, అహియా యరొబాము తన భార్యని మారువేషంలో పంపిస్తున్నాడు అని ముందుగానే దేవుడు మాట్లాడేశాడండి. ఒక గ్రుడ్డివాడిగా కండ్లు కనపడిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు ఎంత చక్కగా అహియాతో మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియ జనాంగమా. ఈరోజు నీవు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడివైతే, దేవుని ఆత్మతో నింపబడిన దానివైతే కనుక, దేవుని మాటను నీ హృదయంలో ఉంటే కనుక, దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నీ జీవితం ఉంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రతి ఒక్క సమస్యలోంచి బయటపడేసే మార్గాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చేతిలో మోసపోకుండా దేవుడు ముందుగానే నీ కండ్లను తెరుస్తాడు. ఆత్మీయమైన నేత్రాలు దేవుడు తెరుస్తాడు. నీ యొక్క హృదయానికి దేవుడు ఖచ్చితంగా గ్రహించే శక్తినిస్తాడు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించు. దేవునిలో ఆత్మపూర్వకంగా నువ్వు ఉంటున్నావా? నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉంటున్నావా? నువ్వు అలా ఉంటే గనక రాబోయే విపత్తు దేవుడు ముందే నీకు బయలుపరుస్తాడు. ఈ యొక్క అహియాని దేవుడు ఎక్కడ కూడా మోసపోనివ్వలేదు, ఎక్కడ కూడా మోసపోనివ్వలేదు. ఎందుకంటే అహియా ఎంతగా అంటే దేవుని సన్నిధిలో ఎంతో చక్కటి భయభక్తులు కలిగిన వ్యక్తిగా, దేవుని పట్ల ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఎంతగానో ఉన్నాడు. వృద్ధాప్యమందు కూడా దేవా నన్ను వాడుకుంటే చాలయ్యా అన్నట్టుగా సమస్తాన్ని దేవునికి అప్పగించిన వ్యక్తిగా ఈ అహియా ప్రవక్త గురించి మనం తెలుసుకోవచ్చండి. చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఈ అహియాలో ఒక శ్రేష్టమైన విషయం ఉంది. తన వృద్ధాప్యమందు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడండి. ముందుగానే గ్రహించేస్తున్నాడు, ముందుగానే దేవుడు చెప్పేస్తున్నాడు. ఏం చెప్పమంటున్నాడు తెలుసా? నేను చెప్పబోయే ప్రతి మాట కూడా ఆ యొక్క రాజు యొక్క భార్య అనగా రాణితో నీవు చెప్పు అని అంటున్నాడండి. ప్రభువా, నేను వృద్ధాప్యమందు ఉన్నాను కదా, నా కండ్లు కూడా సరిగా కనిపించట్లేదు, రాణి వస్తుంది అంటున్నావు. నువ్వు చెప్పబోయే ఆ మాట నేను చెబితే ఆ రాణి తనతో పాటు ఇంకెవరినైనా తీసుకొని వస్తే వాళ్ళు నన్ను చంపేస్తే ఏంటి ప్రభువా, నేనేం చేయాలి అన్నట్టుగా యరొబాము యొక్క అహియా ఎక్కడ కూడా భయపడట్లేదండి. అందుకనే మన యొక్క 5వ వచనంలో మనం చూసుకుంటే అంతటి యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయిలా ఉన్నాడు గనక అతని గురించి నీ చేత విచారించుటకు యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషం వేసుకొని మరొక తైనట్టుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చి ఆమెను కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహియా ఎంతగా దేవుని నమ్మాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియ జనాంగం. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో, దేవునితో ఆ యొక్క సంభాషణ జరుగుతుందో, ఆ యొక్క మాటలను వింటూ ఉన్న సందర్భంలోనే ఈ యొక్క యరొబాము యొక్క భార్య అహియా దగ్గరికి వచ్చిందంట. తలుపు దగ్గరికి వచ్చిందంట. తలుపు దగ్గరికి వచ్చిన వెంటనే ఈ యొక్క అహియా ఏమంటున్నాడు తెలుసా? యరొబాము భార్య లోపలికి రమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఏమంటున్నాడండి? యరొబాము భార్య లోపలికి రామ్మా అని అంటున్నాడు. ప్రియ జనాంగమా, ఈ యొక్క మాటను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎంతగా దేవుని యందు నమ్మకము కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడో ఈ ప్రవక్త అయిన అహియా ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అప్పుడే మాట్లాడాడు, యరొబాము యొక్క భార్య వస్తుందని చెప్పి. వెంటనే గ్రహించేశాడు. తన తలుపు దగ్గర ఉండంగానే ఆ యొక్క కండ్లు కనపడి ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వెంటనే ఆ అలికిడికి వెంటనే యరొబాము భార్య వచ్చిందని చెప్పేసి మాట్లాడడం మొదలు పెట్టాడండి. ఎవరు ఏంటి అని అడగలేదు.
అదే మనం ఉంటే కనుక పలానా వాళ్ళు వస్తానారమ్మని ఎవరైనా మనకు ఫోన్ చేశారనుకో, మన తలుపుల దగ్గరికి ఉన్నాయనుకో, తలుపు కొడతారు. తలుపు కొట్టినప్పుడు మనం ఏమంటాం? పలానా వాళ్ళు రండి వచ్చేయండి లోపలికి అని అంటామా, లేదంటే ఎవరు అని అడుగుతామా? చెప్పాలి, ఎవరు అని అడుగుతాం, అవునా అండి? ఎందుకంటే వచ్చిన వాళ్ళు వాళ్ళేనో కాదో, ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరాదో లేదో, ఇలాంటి ఆలోచనలన్నీ సామాన్యులమైన మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యమును పరిపూర్ణముగా అంగీకరించి దేవుడి పైన పరిపూర్ణముగా నమ్మకము కలిగిన ఒక ప్రవక్త వెంటనే యెరోబాము భార్య లోపలికి రా అని మాట్లాడేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా దేవుని పట్ల నమ్మకము కలిగిన వ్యక్తిగా యెహ్యా కనిపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియ జనాంగమా. కంప్లీట్గా దేవుణ్ణి నమ్మేశాడు. దేవుడు చెప్పాడు, ఎస్ ఖచ్చితంగా ఆమె వస్తుంది అని నమ్మాడు. ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు నిజంగా దేవుని మాటను నమ్మగలుగుతున్నావా? దేవుని వాక్కును నిజముగా పరిపూర్ణంగా నీ హృదయానికి నువ్వు తీసుకుంటున్నావా? కంప్లీట్గా దేవుని మాటను నమ్ముతున్నావా? ఇంకా ఎక్కడైనా ఆలోచనలు డౌట్తో ఉండిపోయినాయో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, నిజంగా కంప్లీట్గా దేవుని మాటను నేను అంగీకరిస్తున్నానా? దేవుని మాటను పరిపూర్ణంగా నేను అంగీకరిస్తున్నానా? నువ్వు ప్రశ్న వేసుకుంటున్నావా? కానీ యెహ్యా ఏం చేశారంటే, దేవుడు చెప్పాడు, చెప్పినది ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని నమ్మాడు. ఒకవేళ ఈరోజు దేవుడే యెహ్యా ప్లేస్లో నిన్ను నిలబెట్టి, అమ్మా ఇలాగ వస్తున్నారు మాట్లాడు అంటే నువ్వేం చేస్తావు? వచ్చేది వాళ్ళేనా కాదా ఎంక్వైరీలు చేసుకుంటూ ఉంటాం, అవునా అండి? మన యొక్క పరిస్థితి, మన యొక్క ఆలోచనల తీరు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా దేవుని పైన మనం ఆనుకోలేకపోతున్నాం, కంప్లీట్గా దేవునికి మనల్ని మనం సమర్పించుకోలేకపోతున్నాం, మనం సరెండర్ అవ్వలేకపోతున్నాం, దేవుని మాటని కంప్లీట్గా నమ్మలేకపోతున్నాము. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాలలో నువ్వు నమ్మాల్సింది ఏమైనా ఉందంటే అది దేవుని వాక్యాన్నే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల్ని కాదు నువ్వు నమ్మాల్సింది, మనుషులు చెప్పే మాటల్ని కాదు నువ్వు నమ్మాల్సింది, వీళ్ళు చెప్పే కబుర్లు కాదు నువ్వు నమ్మాల్సింది. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటను కూడా నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట పైన లక్ష్యం ఉంచాలి. దేవుడు చెప్పే ప్రతి మాట యందు పరిపూర్ణంగా నమ్మాలి. నమ్మినప్పుడే నీ జీవితంలో కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. నమ్మినప్పుడే నీ జీవితంలో జరగలేనిది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి, ఆయన మాటలు యందు విశ్వాసంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క దేవుని మాటలు ఎప్పుడైతే నమ్మాడో, విశ్వసించాడో, వెంటనే యెరోబాము యొక్క భార్య వస్తుందని గ్రహించేశాడు. ఎవరు అని కూడా పిలవలేదు. అమ్మా యెరోబాము భార్య లోపలికి రామ్మా, ఎందుకమ్మా నా దగ్గరికి మారు వేషం వేసుకొని వచ్చావు నువ్వు అని మాట్లాడేశాడు. ప్రియ జనాంగమా, అహియా దేవుని మాట ప్రకారము మాట్లాడాడు. నువ్వు మారు వేషం వచ్చినంత మాత్రాన దేవుడి నుంచి వచ్చే ఆజ్ఞ నీకు నేను చెప్పక మానను. దేవుడి నుంచి వచ్చే కఠినమైన ఆజ్ఞ ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా నీకు చెప్పాల్సిందే. నువ్వు ఎలాగ వచ్చినా సరే దేవుడి నుండి వచ్చే ప్రతి మాట నీకు చెప్పాల్సిందే. ప్రియ జనాంగమా, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, మనం ఇలా వెళ్ళకుండా వేరే వాళ్ళ ద్వారా, లేదంటే వేరే వాళ్ళ ద్వారా వెళ్తే ఏమైనా మాట మారుస్తారేమో, లేదంటే ఏమైనా అనుకూలంగా మనకి ఇస్తారేమో, ఏమైనా అనుకూలంగా మనకి చేస్తారేమో అని మనం ఏం చేస్తుంటే వేరే వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అవునా అండి? ఏదైనా పని జరగాలి అంటే వేరే వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు మారు వేషం వేసుకొని రాకపోయినా, నువ్వు ఎలా వచ్చినా సరే దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ మాత్రమే నేను నీతో చెప్తాను తప్ప నా సొంత మాటలు ఏది కూడా నేను చెప్పను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులో చాలామంది వారి నోటికి వచ్చిన రీతిగా దేవుడు పలుకుతున్నాడని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ప్రవక్త చెప్తున్నాడు, ఎంత కఠినమైన ఆజ్ఞ అయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా నీ దగ్గర చెప్పి తీరాల్సిందే. అది నువ్వు ఎవరైనా సరే, రాజు భార్య అయినా సరే, ఇంకెవరైనా సరే, ఎలాంటి అధిపతి యొక్క భార్య అయినా సరే, నేను మాత్రం చెప్పాల్సింది చెబుతానే అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వృద్ధాప్యమందు ఉన్నాడు, కండ్లు కనబడిని ఆ యొక్క అహియా ఎంత ధైర్యముగా దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు, ఎంత ధైర్యముగా దేవుని మాటను ప్రవచిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా నీ జీవితంలో, యెరోబాము యొక్క జీవితంలో, మీ సంతతి జీవితంలో ఇది జరిగి తీరాల్సిందే అని మాట్లాడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు.
ఈ యొక్క అహియా 2 సార్లే ప్రవచించినట్టు మనకి బైబిల్లో కనిపిస్తుంది. కానీ ప్రవచించిన 2 కూడా దేవుడు కొన్ని సంవత్సరాలకు అది నెరవేర్చేశాడు. కొన్ని అయితే వెంటనే దేవుడు నెరవేర్చేశాడండి. ప్రియ జనాంగమా, చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు అనేక రీతిగా ప్రవచిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది చూస్తే ప్రవచన వరాలు ఉన్నాయని అయ్యని ఇయ్యని వాళ్ళు చెప్తూ ఉంటారు. అది నిజమైనదా కాదా గ్రహించలేని శక్తిలో ఈరోజు మనం ఉంటున్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా వచ్చినా, ఏం చేసి వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో వచ్చినా దేవుడి నుండి చెప్పే మాటే నేను నీతో చెప్తాను తప్ప నా ఇష్టానుసారమైన మాట నేను చెప్పట్లేదు. నువ్వు నన్ను చంపేసినా పర్లా, నువ్వు నన్ను ఏం చేసినా పర్లా, అది మాత్రమే దేవుడి నుంచి వచ్చిన మాట మాత్రమే నేను నీ సన్నిధి యొక్క దగ్గర నేను చెప్తాను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది నిజాయితీగా దేవుని గురించి ప్రకటిస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో ధైర్యముగా దేవుడు చలపరచమన్నప్పుడు చెబుతున్నారా లేదా? ప్రియ జనాంగమా, ధైర్యంగా దేవుని మాటని ప్రకటించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎప్పుడు చూసినా దీవెనలు అంటారు, లేదంటే ఆశీర్వాదాలు అంటారు, సమృద్ధులు అంటారు, వర్ధిల్లాలి అంటారు. ఇలాంటి మాటలు కాదు మనం తెలియపరచాల్సిన విషయము. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన చేయబోయే కార్యాలు, నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటి అనే విషయాలు దేవుని సన్నిధిలో తెలియపరచాలి. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన మనకి ఏదో చేయడానికి రావట్లేదు, నిత్య జీవనంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. అని నువ్వేం చేయాలో తెలుసా? ధైర్యముతో దేవుని సన్నిధిలో ప్రకటించాలి, అనేక మందికి ప్రకటించాలి. అతను వృద్ధాప్యమందు ఉన్న ఒక అహియా ప్రవక్త దేవుని మాటను ధైర్యంగా ప్రవచిస్తున్నాడు. ఆ కఠినమైన మాటలు ఏంటో తెలుసా అండి? తన కుమారుడు చనిపోతాడు, తన కుమారుని దేవుడు తీసేసుకుంటాడన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రియజనాంగమా, అసలు ఎంతటి ఘోరమైన ఆ మాటలు ఆ భార్య వింటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఘోరమైన మాటలు వినకూడదని నువ్వు అనుకుంటా ఉన్నా సరే, దేవుడు చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాడు. దాన్ని ఆపే శక్తి ఎవరికి కూడా లేదు. దేవుడు చెయ్యాలి అనుకుంటే అది చేసి తీరుతాడు. ఏ మనుషుడికి దాన్ని ఆపే శక్తి లేదు. దేవుడు చెయ్యకూడదు అని అనుకుంటే ఏ మనిషి దాన్ని చెయ్యాలన్నా కూడా చెయ్యలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యంగా ప్రకటించేస్తున్నాడు. నువ్వు ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటల్ని ఇతరులకి ధైర్యంగా ప్రకటించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు ధైర్యంగా ప్రకటించగలుగుతున్నావా? లేదా నీ తోబుట్టువులకు నువ్వు ధైర్యంగా దేవుని మాటను ప్రకటించగలుగుతున్నావా? నీ బంధువులకి అయ్యో వారు ఏమనుకుంటారో, నేను మందిరానికి వెళ్తానంటేనే వారు నన్ను చిన్నచూపు చూస్తారు, ఇప్పుడు దేవుని గురించి నేను వాళ్ళకి ఏం ప్రకటిస్తాను? దేవుని యొక్క ప్రేమమూర్తి ఆయన నా కోసం చనిపోయాడు, సిలువలో నా కోసం యాగమైపోయాడు, తన ప్రాణాన్ని తన రక్తాన్ని నా కోసం కార్చేశాడు, ఆయన వంటి దేవుడు ఈ లోకంలో లేడు అని నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? నీ తోబుట్టువులకే చెప్పలేకపోతున్నావు, నీ బంధుమిత్రులకే చెప్పలేకపోతున్నావు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్పలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ధైర్యము రాక. నీ జీవితం ఏమైపోద్దో, నీ పిల్లల జీవితం ఏమైపోద్దో, మళ్ళీ నిన్ను వాళ్ళ ఇంటిలోనికి రానిస్తారో లేదో అని ఇలాంటి సందేహాలను బట్టి దేవుని గురించి నువ్వు ఎక్కడ కూడా ప్రకటించలేకపోతున్నావు. కానీ అహియా ప్రవక్త వృద్ధాప్యమందున్న ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, అంతటి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంత కఠినంగా ధైర్యముగా దేవుని శక్తితో నింపబడి, దేవుని ఆత్మతో నింపబడి వెంటనే ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ప్రకటించే రీతిగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏం ప్రకటిస్తున్నాడో తెలుసా? యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞాయను. నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు అన్న జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చి ఉండెను. నా ఆజ్ఞలు గాయకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు కలిగి చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? అందరిలో నుంచి నేను ప్రత్యేకంగా నేను వేరు చేసుకున్నాను. రాజ్యములు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క రాజ్యాన్ని తీసుకొని నిన్ను చేతికి అప్పగించాను, నిన్ను హెచ్చించాను. కానీ నువ్వు నా సేవకుడైన దావీదు చేసినట్టు ఏమాత్రము కూడా నువ్వు చేయలేదు. ఇంకా ఏంటో తెలుసా? ఇంకా ఏమంటున్నాడండి? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? కాదండి, ఒక్క నిమిషం. ఇక్కడ చెప్తున్నాడు కదా, నువ్వే
ఇశ్రాయేలు దేవుడైన ఈ ప్రకారం సెలవిచ్చున, నేను జనుల నుండి హెచ్చింపజేసినని చెప్తూ దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చి ఉండెను. నా ఆజ్ఞలు గాయకొని పూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడిని దావీదు చేసిన నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికమైన కీడు చేశారంట. ఎప్పుడైతే యెరోబాము కంటే ఇంకా ముందర ఉన్నవారు ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, వారి కంటే ఎక్కువ కీడు ఇతను చేశాడంట. అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు యెరోబాము ఎంతగానో చేశాడు. యెరోబాముని దేవుడు నియమించుకున్నాడు, దేవుడు ప్రత్యేకింపజేశాడు, హెచ్చింపజేశాడు. కానీ దేవునికి ఇష్టానుసారంగా ఏమాత్రము కూడా తిను జీవించలేదు. కాబట్టి దేవుడు మరలా ఏం చేశారంటే ఆ కీడు అంతా కూడా తన పైకి తీసుకొచ్చాడు. నువ్వెంతో కీడు చేశావు, నీకంటే ముందున్న వారి కంటే ఎక్కువ పాపం నువ్వు చేశావు, కాబట్టి నీ సంతతి వారందరినీ కూడా నేను హతము చేస్తున్నాను. కేవలం ఈ పిల్లవాడు, నువ్వు ఏదైతే కుమారుని కన్నావో ఆ పిల్లవాడు గురించి మాత్రమే అందరూ కూడా కన్నీరు కారుస్తారు, తనని మాత్రమే సమాధిలో ఉంచుతావు. మిగతా సంతతి వారందరూ కూడా ఏమైపోతారో తెలుసా? కుక్కలు వచ్చి తింటాయి, పక్షులు వచ్చి పీక్కొని తింటాయని చాలా ఘోరమైన కఠినమైన మాటలన్నీ కూడా దేవుడు యొక్క యెరోబాము సంతతి పైన శాపాన్ని కలిగించేశాడండి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. వేషధారులను దేవుడు క్షమించనని చెప్పన్నాడు. వేషధారణ బట్టి వీరు ఏం చేశారంటే వేషధారణతో మోసం చేయాలి అనుకున్నాడు. భయభక్తులు ఏమాత్రము కూడా తన జీవితంలో లేవు. కానీ దేవుడు చూస్తున్నాడు, ప్రియ జనాంగమా, చివరి దాకా నమ్మకైన వారిని దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. నీ భక్తిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ యొక్క యెరోబాము చేసిన దాన్ని బట్టే దేవుడు తీర్పు ఇచ్చాడు. ఈరోజు నీ భక్తిని బట్టి, నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నా చేస్తున్న నీ భక్తిని బట్టి దేవుడు నీకు కూడా తీర్పు తీర్చబోతుడన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా పడితే అలాగా దేవుడు తీర్పు తీర్చేసేయడండి. మానవుల్లాగా లేదంటే బయట జడ్జెస్ లాగా దేవుడు తీర్పు తీర్చడు. మన దేవుడు అన్యాయస్తుడు ఏమాత్రము కూడా కానే కాదు. నీతిమంతుల పైన అనీతిమంతుల పైన ప్రతి ఒక్కరిపైన దేవుని సమానంగా వర్షము కురిపించిన రీతిగా సమానంగా దేవుడు అందరిపైన ఖచ్చితంగా చక్కటి తీర్పు తీరుస్తాడు. ఎవరి భక్తి ప్రకారముగా, ఎవరి కొలత ప్రకారంగా దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క అహియా మనకి నేర్పిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా దేవుని పని దగ్గర ఎక్కడ కూడా తను దేవుని పనికి ఆటంకపరచలేదు. ఎలాంటి వయసు అయినా అతను చిన్నవాడా పెద్దవాడా దేవుడు ఏది చూడడు. వాడుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఏదైతే దేవుడు చెప్పమని చెప్పాడో అదే ధైర్యంగా ప్రకటించాడు, ప్రవచించాడు. దేవుని సన్నిధిలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యము కలిగి లేడు అహియా. ఈరోజు ప్రియ జనాంగము, నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ యెరోబాము వల్లే నీ జీవితంలో ఉన్నదేమో, దేవుడు మరలా చూపిస్తున్నాడు. అహియా ప్రవక్తను చూపిస్తున్నాడు, యెరోబాము యొక్క జీవితాన్ని చూపిస్తున్నాడు. అహియాని దేవుడు ఎంతగానో ఆ యొక్క ప్రవక్తని ఉన్నతంగా నిలబెట్టాడు. యెరోబాము యొక్క సంతతి తనకు కలిగిన భక్తి ప్రకారంగా దేవుడు ఎలాంటి తీర్పు ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మీ ముందర రెండు చాయిసెస్ లేదంటే రెండు ఆప్షన్స్ దేవుడు పెడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి అనేది నీ ఇష్టం, ఎలా ఉండాలి అనేది నీ ఇష్టం. బైబిల్లో దేవుడు మనకి అడ్వాంటేజెస్ ఇస్తాడు, లేదంటే డిసడ్వాంటేజ్, అనగా ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో కూడా చెప్తాడు. కానీ దాన్ని నువ్వే ఎన్నుకోవాలి. దేవుడు ఇలా చెయ్యొద్దు అన్నాడు కాబట్టి నేను చెయ్యను అని నువ్వు అలా ఉంటావా? లేదంటే ఏదైతే ఏముందిలే, ఏం పర్లేదు, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని అనుకుంటే దానికి ఎలాంటి తీర్పు ఉంటుందో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. సమస్తము దేవుడు ఏది మరుగు చేయలేదు. ఆయన అన్నీ కూడా మన ముందరే పెట్టాడు. నువ్వు ఇలా చేస్తే నీ జీవితం ఇలా ఉంటుంది, నువ్వు నాకు నచ్చినట్టు చేస్తే నీ జీవితం బాగుంటుంది, నువ్వు నాకు నచ్చినట్టు చేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తీర్పు కాల సమయంలో దేవుడు చూపిస్తానని మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని దేవుడు మన ముందర పెడుతున్నాడు. ప్రియ జనాంగమా, ఈరోజు నువ్వు అహియా దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయము, అహియా ఒక చక్కటి ప్రవక్త అయినా దేవుడు చెప్పమన్న మాటను ప్రతిదీ కూడా చక్కగా చెప్పాడు. ఎక్కడ కూడా బెరుకు చూపించలే, ఎక్కడ కూడా అధైర్యము చూపించలే, భయపడలేదు. అయ్యో రాణి, నేను వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని అని ఏమాత్రము కూడా ఆలోచించలేదు. చెప్పింది చెప్పినట్టు చేశాడు, చెప్పింది చెప్పినట్టు చేశాడు. దేవుడు ఏదైతే మాట పలకమన్నాడో, ఏదైతే కీడు వస్తుందని చెప్పాడు, అయ్యో కీడు వస్తుందా ప్రభువా అన్నట్టుగా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు.
సమస్తాన్ని ఏదైతే బయలుపరిచాడో అదంతా కూడా చూపించాడు. మరి ముఖ్యంగా తను మోసపోకుండా దేవుడు తనని నిలబెట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆత్మ ఉంటే, నీ జీవితంలో ప్రార్థన ఉంటే, నీ జీవితంలో దేవుని వాక్యం ఉంటే ఎవరి చేతిలో కూడా నువ్వు మోసపోకుండా దేవుడు ముందే నీకు మనోనేత్రాలు తెరుస్తాడు. చక్కటి గ్రహించే శక్తిని నీకు ఇస్తాడు. కనిపెట్టే ఆలోచన నీకు ఇస్తాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గ్రహించే శక్తిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రవక్త వృద్ధాప్యంలో ఉన్న దేవుని ఆత్మ తనలో ఉంది కాబట్టి దేవుడు తను పట్టుకున్నాడు. ఎక్కడ కూడా మోసపోకుండా, ఎక్కడ కూడా తను నష్టపోకుండా దేవుడు తన్ని పట్టుకున్నాడండి. ఇదే మనం చూసుకుంటే 13వ అధ్యాయంలో ఒక దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడు కూడా దేవుని ద్వారా వచ్చిన వ్యక్తే, కానీ మరొక ప్రవక్త ద్వారా ఏమైపోయాడో తెలుసా? ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ ప్రాంతం వైపు వెళ్ళొద్దని చెప్పాడో, అక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దని చెప్పాడో, ఈ ప్రవక్త అదే రీతిగా మరలా వచ్చేస్తున్నాడు ఆ దైవజనుడు. కానీ మరొక ప్రవక్త అబద్ధము చెప్పి తిరిగి మరలా తన్ని తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే మరలా దేవుని యొక్క వాక్కు వచ్చిందో ఆ ప్రవక్త ఏమైపోయాడో తెలుసా అండి? సింహము ద్వారా చంపబడ్డాడు. సింహము ద్వారా చంపబడ్డాడు. 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. దేవుడు చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి. దేవుడు ఏదైతే చేయమంటాడో అది మాత్రమే చేయాలి తప్ప నీ సొంత ఆలోచనలు కలిగి నువ్వు చేస్తానంటే కుదరదు. దేవుని యొక్క ఉగ్రతకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది ప్రియ జనాంగమా. కాబట్టి యెహోవా మనకి నేర్పిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆత్మతో నింపబడ్డాడు, గ్రహించే శక్తి కలిగి ఉన్నాడు. ఆ యొక్క దైవజనుడు గ్రహించలేకపోయాడు, దేవుని సన్నిధిలో విచారించలేకపోయాడు, దేవుని సన్నిధిలో ఏది కూడా పొందలేకపోయాడు. త్వరలో ఏమైపోయాడంటే సింహపు చేతిలో చంపబడ్డాడు. ప్రియ జనాంగమా, ఈరోజు మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీలో ఏముండాలో దేవుడు చెప్తున్నాడు. నీలో దేవుని ఆత్మ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉండాలి. ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీవు ఉంటే వచ్చే రాబోయే ఉగ్రత కాలమందు దేవుడు నిన్ను ముందుగానే హెచ్చరిస్తాడు. దేవుడు ముందుగానే నేను లేపుతాడు. గ్రహించే శక్తి, కనిపెట్టే శక్తి సమస్తాన్ని దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి కొలదే తీర్పు ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. నువ్వు చేసే భక్తే నీ జీవితంలో దేవుడు ఇచ్చే తీర్పు ఉంటుంది. అది ఎలాంటి స్థితిలోనికి నడిపిస్తుందో నీ భక్తే చూపిస్తుంది. నీ భక్తి నువ్వు దేవునికి అనుకూలంగా నడిస్తే దేవునికి అనుకూలంగా ఉండే చక్కటి తీర్పు దేవునికి అనుకూలంగా ఇస్తాడు. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటే నీ చరకాగ్నిలో ఉంటావేమో, అది దేవుని ఇష్టానుసారంగా ఉంటుంది. మనం ఏమి చెప్పలేను. కానీ ప్రియ జనాంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భక్తి కొలది నిన్ను తూకం వేసి దేవుడు తూకంలో దేవుడు చూస్తే నువ్వు తేలిపోతావో సమానంగా ఉంటావో ఒక్కసారి ఆలోచించు. నీ భక్తి జీవితాన్ని మెరుగుపరచడానికి అహియాను దేవుడు మాట్లాడుతున్నాడు, అహియాను చూపిస్తున్నాడు. నీ భక్తి జీవితాన్ని మార్చుకో. నీ భక్తి జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? అయ్యో, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నా ఏజ్, నా వయసు ఎంతైనా సరే, దేవుళ్ళు ఇంకా నేను వాడబడాలి, దేవుని ద్వారా ఇంకా అనేక మందికి నేను అనేక విషయాలు చెప్పాలి అన్న ఆలోచన ఉండాలి తప్ప చాలు, నా జీవితానికి ఇది చాలు అని నువ్వెక్కడ కూడా అనుకోమాకండి ప్రియ జనాంగమా. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి అవకాశం ఇవ్వు. దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వు. దేవుడు నిన్ను ఎంతగానో వాడుకొని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టి నీ ద్వారా అనేక మందిని దేవుడు నడిపించాలని ఆశపడుతున్నప్పుడు దేవుడికి నువ్వు అవకాశం ఇచ్చే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అహియా దేవునికి అవకాశం ఇచ్చాడు. మోసపోకుండా తను తాను కాపాడుకోగలిగాడు. ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడిన ప్రతి మాటను ధైర్యంగా ప్రకటించాడు. దేవుడు చెప్పిన రీతిగా ఏదైతే మాట్లాడాడో, యెరోబాము చేతిలో నుంచి రాజ్యాన్ని తీసేస్తానన్నాడు, అదే రీతిగా తన సంతతి మొత్తం పైన దేవుని యొక్క శాపం వచ్చేసింది. దేవుడు రాజ్యాన్ని తీసేసి వేరొక వ్యక్తికి దేవుడు అనుగ్రహించేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు ఎంతో ఉన్నతంగా నిలబెడతాడు. దేవునికి అనుకూలంగా లేకపోతే యెరోబాము యొక్క గతే ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ప్రియ జనాంగమా, మనం గ్రహించాలి మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సమస్తాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అహియా యొక్క జీవితాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. భక్తి జీవితంలో ఇంకా మరుగుపడదాము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రార్థనలో ఉందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రార్థన కూడిక పెట్టించుకుంటున్నా వైద్య